సమీ, ఆ మధ్య మనం జేంట్ అనే ఇంగ్లీష్ పిక్చర్ చూసాం అంది చైతన్య. నాకు గుర్తుందిలే, కానీ నీకు గుర్తుండడమే విచిత్రం. నా మాట అలా ఉంచు, నీకు గుర్తుంది కదూ? ఆ, బాగానే ఉంది. ఎలిజబెత్ టైలర్ యాక్ట్ చేసింది. ఆవిడ కాకుండా ఆ చిత్రంలో జేమ్స్ బ్రియండీన్ అనే అతను నటించాడు, గుర్తుందా? నాకు ఇంగ్లీష్ పిక్చర్స్ గుర్తుంటాయి, కానీ నీకు గుర్తుందా అంది చైతన్య మళ్ళీ. ఆ, గుర్తే. ఆ డీన్తో పాటు రాక్ హాడ్సన్ కూడా అందులో నటించాడు. ఆ జేమ్స్ బ్రియండీన్‌కి కార్లని స్పీడ్‌గా డ్రైవ్ చేసే సరదా ఉండేది. ఎన్నో కార్ల రేసుల్లో ప్రైజులు పొందాడు. 'జెయింట్' చిత్రంలో నటించాక ఒక రోజున ఒక కొత్త కారును కొన్నాడు. 'జెయింట్' పూర్తయింది. ఇంకా రిలీజ్ కాలేదు. డీన్ ఆ చిత్రంలో చాలా బాగా నటించాడు. ఆ ఆనందంలో ఆ కారుని తీసుకుని పిచ్చి ఆనందంతో ఓవర్ స్పీడ్‌లో పోతున్నాడు. సెలినాస్ అనే చోట మరో కారుని గుద్దేసి అక్కడికక్కడే ముక్కలు ముక్కలైపోయాడు. సమీర కెవ్వుమంది. చచ్చిపోయాడా? 150 మైళ్ళ స్పీడులో పోతుంటే బతుకుతాడటే. అతను ఎప్పుడూ అంటూ ఉండేవాడట, కారులోనే నా జీవితం ముగుస్తుందని. ఆ కారుని అతను కొన్నప్పుడు అతని స్నేహితులందరికీ ఎందుకో ఆ కారుని చూస్తే చాలు ఏదో చిత్రమైన భయం కలిగేదట. ఆ కారుని వదిలించుకోమని హాలీవుడ్ నటులు ఎందరో అతన్ని హెచ్చరించారట. ఉర్సులా ఆండ్రస్, ఎలక్ గిన్నిస్ లాంటి నటీనటులెందరో ఆ కారుని చూసి చిత్రమైన వైబ్రేషన్స్ ఫీల్ అయ్యేవారట. కారు యాక్సిడెంట్లో డీన్ చనిపోయాక అతని మిత్రుడు జాన్ బెర్రీస్ ముక్కలైపోయిన ఆ కారుని కొనుక్కున్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ట్రక్కులోంచి దించుతున్నప్పుడు అది జారిపడి ఒక మెకానిక్ 2 కాళ్ళు తెగిపోయాయి. ఓ మై గాడ్ అని అరిచింది సమీర. దాంతో భయపడి దాని ఇంజన్ని విడదీసి తర్వాత డాక్టర్ మెక్ హెన్రీకి అమ్మేశారు. మరో డాక్టర్ విలియం ఎస్క్రిడ్ ఆ డీన్ కారు మిగతా భాగాల్ని కొనుక్కున్నాడు. డాక్టర్ మెక్హెన్రీ ఆ కారు ఇంజన్ని మరో కారుకి బిగించి ఒక కారు రేసులో డ్రైవ్ చేస్తూ ఉండగా అది ఒక చెట్టుకు గుద్దుకుని ఆ డాక్టర్ మెక్హెన్రీ చనిపోయాడు. డీన్ కారు మిగతా భాగాలతో మరో కొత్త కారుగా తయారు చేసుకుని అదే కారు రేసులో పాల్గొన్న డాక్టర్ విలియం ఎస్క్రిడ్ కారు తిరగబడిపోయి సీరియస్గా గాయపడ్డాడు. తర్వాత డీన్ కారుని కుర్రాళ్ళొచ్చి సరదాగా చూస్తూ పోతూ ఉండేవారు. ఆ కుర్రాళ్లలో ఇద్దరికి చేతులు తెగిపోయాయి. మరోసారి డీన్ మరో మిత్రుడు బేరీస్ ఆ కారుని నడుపుతూ ఉండగా దాని 2 చక్రాలు అకారణంగా ఊడిపోయాయి. ఇహ లాభం లేదనుకుని ఆ కారుని తీసుకుని ఒక గ్యారేజ్లో పడేశారు. ఆ గ్యారేజ్లో పెట్టిన 4 గంటల లోపునే మొత్తం గ్యారేజ్ అంతా తగలబడిపోయింది. దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ నాశనం అయిపోయింది. గ్యారేజ్లో ఉన్న మిగతా కార్లన్నీ ధ్వంసమైపోయాయి. కానీ చిత్రం, డీన్ కారుకి మాత్రం ఏం కాలేదు. సమీర ఆశ్చర్యంగా వింటోంది. ఇదంతా ఏదో మాయల పకీర్ కథలా ఉందే. తర్వాత అంది. తర్వాత ఆ కారుని మరో చోటుకి తీసుకుపోయి కాస్త ఎత్తైన ప్లాట్ఫారం మీదుంచి ఎగ్జిబిషన్లా ప్రదర్శించారు. ఎంతోమంది వస్తూ ఆ కారుని విచిత్రంగా చూస్తూ పోయేవారు. ఒకసారి కొందరు హై స్కూల్ స్టూడెంట్స్ దాన్ని చూడ్డానికొచ్చారు. ఏ కారణం లేకుండానే కారు ప్లాట్ఫారం మీద నుంచి పడిపోయింది. ఒక స్టూడెంట్ కాలు విరిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత జార్జ్ బెర్క్యూస్ అనే ఆయన దాన్ని ఒక పెద్ద ట్రక్ మీద వేసుకుని సెలినాస్కి వెళుతున్నాడు. ఈ సెలినాస్ అనే చోటనే డీన్ కారుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సరిగ్గా ఆ సెలినాస్ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి డీన్ని చంపిన శాపమే పనిచేసిందో ఏమో. ట్రక్కు కంట్రోల్ తప్పి స్టీల్ వైర్లతో కట్టించిన డీన్ కారు బెర్క్యూన్ మీద పడి అతన్ని చంపేసింది. 2 ఏళ్ల తర్వాత దాన్ని మరో ట్రక్లో రవాణా చేస్తూ ఉంటే అది 2 ముక్కలై పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 1958లో దాన్ని మరో ట్రక్కులో తీసుకువెళ్తున్నారు. ట్రక్ ఒక చోట ఆగింది. బ్రేకులు ఫెయిల్ అయి డీన్ కారు కిందకి దొర్లిపోయింది. 1959లో ఆ కారుని న్యూ ఎర్లియన్స్ అనే చోట ప్రదర్శిస్తూ ఉంటే ఏ కారణం లేకుండానే అది అకస్మాత్తుగా 11 ముక్కలైపోయింది. అయితే ఇవన్నీ ఆ డీన్ కారు వల్ల ప్రత్యక్షంగా జరిగిన ప్రమాదాలు. పరోక్షంగా కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఏంటే అంది సమీర. జెయింట్ చిత్రంలో డీన్‌కి కొన్ని సీన్లలో డబ్బింగ్ చెప్పిన నిక్ యాడమ్స్ 1968లో ఓవర్‌డోస్ మాత్రల వల్ల చనిపోయాడు. 'రీబెల్ వితౌట్ ఏ కాజ్' అనే చిత్రంలో డీన్‌కి సపోర్టింగ్ యాక్టర్ సేల్ మినియోన్ అని 1976లో ఎవరో హత్య చేశారు. డీన్ మెకానిక్ రోల్ఫ్ యోద్రిక్ ఇంకా బ్రతికే ఉన్నాడు జైల్లో. అతను తన భార్యను నిష్కారణంగా హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఇన్ని హత్యలు చేసిన జేమ్స్ బ్రియన్ డీన్ కారుని ఒక ట్రక్కులో ఎక్కించి డీన్ మిత్రుడైన బెర్రిస్కి రవాణా చేశారు. ఆ కారు అతనికి చేరనే లేదు. అదేం అంది సమీర.
ఏమో, మియామి, లాస్ ఏంజల్స్ మధ్యలో డీన్ కారు అయిపూ అజా లేకుండా మాయమైపోయింది. చాలాసేపటి వరకు సమీర నోటి నుంచి మాట లేదు. జెయింట్ పిక్చర్ని తను చూసింది. చిత్రం దాదాపు 4 గంటలు. బోర్ కొడుతుందేమనుకుంది. కానీ ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపించేది. ఎలిజబెత్ టైలర్ అంటే మహా అందగత్తె, గొప్ప నటి. రాక్ హాడ్సన్ కూడా మహానటుడే. వీళ్ల మధ్య ఈ కొత్త నటుడు డీన్ కూడా మహానటుడిలా నటించాడు. అలాంటి నటుడి జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే అతని జీవితం ఇంత విషాదంగా ముగియడం, అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా విచిత్రంగా పోవడం ఇంద్రజాలమా? యాక్సిడెంట్లా? దైవికమా? ఇది నిజంగా జరిగిందేనా? సమీర నమ్మలేకపోతోంది. అసలు ఆ కారు దెయ్యం కారేమోనే అంది సమీర. దెయ్యం అని నువ్వు ఏ అర్థంలో అన్నావో నాకు తెలీదు, కానీ నాకు అనిపిస్తోంది. మనకి ఒక్కొక్కరిని చూస్తే ప్రేమ పుడుతుంది, మరొకరిని చూస్తే అసహ్యం కలుగుతుంది. అలానే నిర్జీవ పదార్థాలకు కూడా నెగిటివ్ ఫోర్సెస్ ఉండుండాలి. ఆ డీన్ కారు జర్మనీలో ఫోరక్స్ ఫ్యాక్టరీలో తయారైనప్పుడు ఏమన్నా జరిగిందా? లేదా ఆ కారుని ఓడలో తీసుకొస్తున్నప్పుడు దిష్టిలాంటి నెగిటివ్ ఫోర్సులు తగిలాయా? మనకి తెలీదు. సైన్స్కి రుజువులు కావాలిగా మరి. చైతన్య కారుని స్టార్ట్ చేసింది. కొంత దూరం వెళ్ళాక సమీర్ అడిగింది. చైతన్య, నువ్వు అకస్మాత్తుగా సినిమాకని బయలుదేరావు. ఫియట్ కారుని చూసావు. ఆ కారుకేదో ప్రమాదం జరగబోతుందని డీన్ కారు గురించి చెప్పావు. డీన్ కారులానే ఆ ఫియట్ కారు కూడా ఏదన్నా శాపముందా? శాపమో గీపమో ప్రమాదం మాత్రం జరగబోతోంది. కానీ ఆ ప్రమాదం మాత్రం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. ఏం? మన భూగ్రహం మీద కాలం వేరు, విశ్వంలో కాలం వేరై ఉండాలి. అసలు నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయే? చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది. 1912లో టైటానిక్ అనే పెద్ద ఓడ మునిగిపోతుందని కొన్నేళ్లు ముందుగానే జోస్యం చెప్పిన విన్సెంట్ టర్వే అనే ఆయన భూత భవిష్యత్ కాలాలు మనోనేత్రం ముందు ఎలా కనిపిస్తాయో వర్ణించాడు. ఫ్రేమ్స్ మీద చెక్కినట్టు చిత్రాలు కదులుతూ కనిపిస్తే అవి భూతకాలంలో జరిగిపోయిన సంఘటనలు. పాలిపోయిన నీలిరంగు ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద కనిపించినట్టు కనిపిస్తే అవి భూత భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలు అని చెప్పాడు. మరి నీకు ఆ కారుని చూసినప్పుడు ఏమనిపించింది? తెలియడం లేదు, కానీ ప్రమాదం జరగబోతోంది అని అనిపించింది. అలా అనిపించినప్పుడు నువ్వు వాళ్ళని వారించి ఆపలేవా? చైతన్య చిరునవ్వు నవ్వి తలడ్డంగా తిప్పింది. వాళ్లతో చెప్పిన ప్రయోజనం ఉండదు. పోనీ చెప్పకూడదా? చెప్తే పిచ్చిదాన్లా చూస్తారు. అయినా జరిగేది జరక మాందు సమీరా. సమీర క్షణం మౌనం వహించింది. ఇంతకీ యాక్సిడెంట్ జరిగితే ఆ కారులో వాళ్ళు చచ్చిపోతారా? చైతన్యం మాట్లాడలేదు. సినిమా చూస్తున్నంతసేపు శోభ విశ్వనాథిని ఎలకలా గొలికేస్తూనే ఉంది. పొడుచు వేషంలో హీరో 16 ఏళ్ల హీరోయిన్ని ఏనుగులా తొక్కేస్తున్నాడు తెర మీద. ఆ దృశ్యాన్ని చూస్తూ శోభ విశ్వనాథిని కొమ్మరి పురుగులా తొలిచేస్తోంది. తెర మీద విలనుడు పొడుచు హీరోయిన్ని పట్టుకుని కొమ్మరిలా బాదేయడానికి తెగ ప్లాన్లు వేసిస్తున్నాడు. శోభ విశ్వనాథ్ని గబ్బిలంలా పట్టుకుని వేలాడ్డానికి ప్రయత్నం చేస్తోంది. విలన్ కొడుకు చిన్న విలనుడు హీరోయిన్ చీర పట్టుకుని కండచీమలా కుట్టేస్తున్నాడు తెర మీద. తెర మీద హీరో గారి కోతి చేష్టల్ని చూసి తెగ విట్లు వేసేస్తోంది శోభ. హీరోయిన్ తండ్రి ఒట్టి వెధవైన ప్రజల మీద, నాయకుల మీద యమ విట్లు వేసేస్తున్నాడు. మధ్యలో చిన్న విలన్కి హీరోకి చిన్న ఫైట్ జరిగింది. శోభ విశ్వనాథ్ని ఎమోషన్తో గుబి గుబి గుద్దేస్తోంది. సినిమా సెట్లలో తరతరాలుగా బంధుమిత్ర సపరివారంగా కాపురముంటున్న నల్లులు కింద నుంచి పుట్టుకు పుట్టుకుమని పొడిచి పారేస్తున్నాయి. తాతల ముత్తాతల ముత్తాతల కాలం నుంచి సహజీవనం సాగిస్తున్న దోమేశ్వరులు ముఖాన్ని కాళ్ళని పీకేస్తున్నాయి. విశ్వనాథ్ అన్నీ భరిస్తున్నాడు. తప్పదు. శోభ స్నేహం సంపాదించాలి. ఆమె ద్వారా పెద్దలు చేస్తున్న అన్యాయాల్ని తెలుసుకోవాలి. ఆమె తండ్రి చేస్తున్న దొంగల దోపిడీని సాక్ష్యాలతో పాటు పట్టుకోవాలి. ఫైళ్ల నకళ్ళు తన దగ్గరుంచుకుని వీళ్ల బ్రతుకుల్ని పత్రికల్లోకి ఎక్కించాలి. ఒక ఆడపిల్ల ద్వారా ఈ రహస్యాల్ని తెలుసుకుని ప్రజలకు విపులంగా చెప్పడం అన్యాయమైనా తప్పదు. ఈ కుహానా నాయకుల కుయుక్తుల్ని వెల్లడి చెయ్యాలి. శోభగారు అన్నాడు. ఆమె అతని దగ్గరగా వాలింది. 2 రోజుల క్రితం మీ బంగ్లాకి గున్నేశ్వరరావు గారు వచ్చారా? ఏ గున్నేశ్వరరావు? జూట్ మిల్ ఫ్యాక్టరీ యజమాని. ఆమె మరింత దగ్గరగా జరిగింది. కానీ ఆ గున్నేశ్వరుడి గురించి చెప్పలేదు. తెర మీద హీరో హీరోయిన్ని కావలించుకున్నాడు. శోభ ఎమోషన్తో ఊగిపోయి విశ్వనాథ్ చేతిని నొక్కేస్తోంది. ఒంపు సొంపుల 16 ఏళ్ల పడుచు హీరోయిన్ హీరో కౌగిట్లో ఇమిడిపోయి అతని కౌగిట్లోనే తెగ నటించేస్తోంది అవధుల మేరకు. ఏంటి దాని వెధవాక్టింగ్, చిచ్చి అని అరిచింది శోభ విశ్వనాథ్ చెయ్యిని మరింత నలిపేస్తూ. శోభ గోలని మాధురి భరించినంతసేపు భరించింది.
చుట్టూ ఇంకా జనం ఉన్నారన్న ఇంగితమన్నా లేదేం దీనికి? మినిస్టర్ కూతురైనందుకు ఎంత హుందాగా ఉండాలి? శోభ అని వారించినా లాభం లేకపోయింది. ఒసేయ్, నువ్వా తెర మీదకి జంప్ చేసి ఆ హీరోయిన్ని లాగి పారేసి నువ్వు నటించవే అంది మాధురి కోపంగా. షూర్ షూర్, మీ నాన్నగారు పోలీస్ ఆఫీసరేగా, చాలా డబ్బు వెనకేసి ఉంటారు. ఆయన్నో సినిమా ప్రొడ్యూస్ చేయమను అని విట్టేసింది శోభ. హీరో మా విశ్వన్నయ్యనా అంది మాధురి. ముందు సీట్లో కూర్చున్న స్టూడెంట్స్ వీళ్ల బోరుని గంట నుంచి భరిస్తున్నారు. ఒకడు వెనక్కి తిరిగి, నేను హీరో వేషం వేస్తే మీకేమన్నా అభ్యంతరమా మేడం అన్నాడు. శోభ ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకొని హాలు జడుసుకునేటట్టు అరిచేసింది. షటప్ యూ డర్టీ పిగ్. దాంతో థియేటర్ మొత్తం అంటుకుంది. కుమార్ రాజా నోరు చెయ్యి చేసుకున్నాడు. స్టూడెంట్స్ కూడా నోళ్లు షర్ట్లు విప్పేశారు. గోలకి పిచ్చిలాగిపోయింది. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి కుమార్ రాజా తయారయ్యాడు. స్టూడెంట్స్ హాస్టల్స్కి కబురు పంపించేందుకు తయారయ్యారు. హాలు ఓనర్ నెత్తినోరు బాదుకున్నాడు. సర్ది చెప్పబోతూ ఉంటే ఎవరో అతని బట్టతల మీద బాటా చెప్పుతో తబలా వాయించారు. విశ్వనాథ్ సీట్లోంచి లేవలేదు. స్థిమితంగా శాంతంగా కూర్చుని జనతత్వాన్ని విశ్లేషణ చేసుకుంటున్నాడు. థియేటర్ ఓనర్కి స్టూడెంట్స్ తత్వంలో బాగా పరిచయం ఉంది. ఆయనే గాని విద్యార్థుల మనస్తత్వం మీద థీసిస్ రాస్తే డాక్టరేట్ కొట్టేయగలడు. ఇటు చూస్తే ఐజీ గారి పిల్లలు, చీఫ్ సెక్రటరీ గారి అబ్బాయి, ముఖ్యంగా ఆ రౌడీ పిల్ల శోభ పెద్ద మంత్రి గారి సుపుత్రిక. ఓనర్ వాళ్ళని బ్రతిమాలి బయటకు తీసుకొచ్చాడు. బాబుగార్లు, అమ్మగార్లు, ఇవి చేతులు కావు అని వాళ్ళందరి చేతుల్ని కంబైన్డ్గా తన చేతులతో పట్టుకుని ఏడ్చాడు. తమరు మరోలా అనుకోకండి సార్లు, వాళ్ళు పోకరీ స్టూడెంట్స్. తమరి వాళ్ళకి వెళ్ళిపోండి. మేమెందుకు వెళ్ళిపోవాలండి? ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి మొత్తం పోలీసు బలగాన్ని రప్పిస్తా అని రొప్పుతోంది శోభ. పోలీసులు వస్తే తన సినిమా హాలు రాబోయే తరాల పురాతత్వ పరిశోధకుల తవ్వకాల్లోనే బయటపడుతుంది. శోభ ఇంకా అరుస్తూనే ఉంది. తండ్రి దేశపాలకుడు కాబట్టి. ఒసే, చేసిన పనికి క్షమార్పణలు చెప్పుకోవాల్సింది పోయి అరుస్తామేమిక, నడిపోదాం అంది మాధురి. శోభకి నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోయిన మంత్రి గారికి వచ్చినంత ఉక్రోషం వచ్చి పడింది. బయటికి వెళ్ళిపోతే తను ఓడిపోయినట్టే. హాల్లో భీష్మించుకుని కూర్చుంటే ఆ గడుగ్గాయలు మీద పడి రక్కేస్తారు. నేను రాను అని అరిచింది. లాభం లేక మాధురి ఆమె చేయి పట్టుకుని లాక్కొచ్చి కారులో పొదేసింది. ఫ్రంట్ సీట్లో కుమార్ రాజా కోపంగా సన్ కింగ్లా కూర్చున్నాడు. విశ్వనాథ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్లా కదలకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. తన బంగ్లాలో బెడ్రూమ్లో పడుకుని పుస్తకం చదువుకుంటున్న చైతన్య ఉలికి పడింది. చుట్టూ చూసింది. ఏమైంది తనకి? తనకేం కాలేదు. కానీ ఎవరికో ఏదో కాబోతోంది. ఎవరు వాళ్ళు? ఏమవుతోంది వాళ్ళకి? ఎక్కడ ప్రమాదం జరగబోతోంది? ఎన్నో అక్షాంశం, ఎన్నో రేఖాంశాల మధ్య ఎప్పుడు జరగబోతోంది. ఎంత మనసుని కేంద్రీకరించినా తెలియడం లేదు. వాళ్ళెవరో తెలీదే. వాళ్ళకేమవుతుందో తెలీదు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగబోతుందో తెలియడం లేదు. ఆ తెలియని మనుషుల దగ్గరకు, ఆ తెలియని ప్రమాదం నుంచి ఏ ప్రదేశానికి వెళ్ళి రక్షించాలి? వద్దు, జరిగేది జరగక మానదు. జరగవలసిన ప్రమాదం నుంచి తప్పించగలిగే శక్తి తనకుందా? ఒకవేళ తప్పించగలిగితే జరగాల్సిన చైన్ రియాక్షన్ సంఘటనలు ఎటువైపుకి మళ్ళీపోతాయి? చైతన్య నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకుంది. అయినా వాళ్ళెవరు? తనెవరు? వాళ్ళు తన స్నేహితులు కారు, బంధువులు కారు. కనీసం వాళ్ళని ఎప్పుడూ చూసైనా ఎరుగదు. అయినా వాళ్ళ గురించి తనకెందుకీ తాపత్రయం? తిరిగి బెడ్ మీద పడుకుంది. నిద్ర రాదు. మనసు వికలమైపోతుంది. పెద్దన్నయ్య జానకీనాథ్ ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు. కారులో పోతూ వాడికి రోడ్లని నిలువున అడ్డంగా రోజూ కొలవడం ఒక రకం హాబీ. రోడ్డు మీద వయ్యారంగా నడిచిపోయే నవలామణుల్ని 2 కళ్ళతో కొలిచి పారేయడం మరింత గొప్ప హాబీ. సినిమాలకి మహారాజా పోషకుడు. పుస్తకాల్లోని అక్షరాల్ని ఏ పక్క నుంచి ఏ పక్కకి చదవాలో తెలియని మేధావి కాబట్టి కాలేజీకి కూడా మహారాజా పోషకుడే. వాడి వెనకాలే చైతన్య చిన్నన్నయ్య కూడా వచ్చాడు. వీడికి రోడ్లని కొలిచే జ్ఞానం లేదు కానీ సెంటర్లో గంటల తరబడి నిలబడతాడు. బహుశా సెంట్రల్ మినిస్టర్ అయిపోవాలనేమో వాడి భావం. హై స్కూల్లో పెద్దన్నయ్యకు క్లాస్మేట్ అయిపోయాడు. కాలేజీలో సీనియర్ అయిపోయాడు. కానీ ఫైనల్ ఇయర్లో ఒక కోమలాంగి తగలడం వల్ల అక్కడే లంగరేసుకుని కూర్చుండిపోయాడు. మరింక ఆ క్లాస్ నుంచి కదలలేదు. వీడి పేరు గౌరీనాథ్. వాళ్ల బంగ్లాలో 2 ఫోన్లున్నాయి. అందువల్ల ఈ ఫోన్ మోగినప్పుడల్లా దాని మీద అన్నదమ్ములిద్దరూ ఒలింపిక్ బాక్సర్స్లా పడిపోయేవారు. ఫోన్ మోగింది. అన్నదమ్ములిద్దరూ ఫోన్ మీద బోర్లా పడిపోయారు. కానీ బెడ్ మీద చైతన్య ఉంది. ఆమెను చూస్తే ఎందుకో ఇద్దరికీ భయమే. చైతన్య రిసీవర్ ఎత్తడంతో అన్నదమ్ములిద్దరూ కొండపల్లి బొమ్మల్లా ఉండిపోయారు. హలో అంది చైతన్య. అవతల నుంచి సమీర.
ఎవరు ఎవరికి ఫోన్ చేసి ఉంటారా అని కొండపల్లి బొమ్మలు రెండు ముఖాముఖాలు చూసుకున్నాయి. తెగ గొణిగేసుకుంటున్నారు. ఏంటే, నీ రూంలో ఎవరెవరున్నారేంటి? అంది సమీర. కొండపల్లి బొమ్మల సణుగుడు స్పష్టంగా రిసీవర్లో విని, ఇంకెవరుంటారు? జానకి, గౌరీ. గౌరీకి ఫోనివ్వు. చైతన్య గౌరీనాథ్ వైపు చూసింది. కానీ రిసీవర్ మాత్రం అతనికి అందించలేదు. చైతన్యకు టక్కున ఏదో షాక్ కొట్టినట్టు అనిపించింది. అలానే ఉండిపోయింది. చూపు పరిసరాల మీద లేదు. మనసులో ఏదో కల్లోలం, ఏదో అలజడి. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిపోయింది. కాదు, ఇప్పుడే జరిగింది. జరుగుతోంది, జరగబోతోంది. రోడ్డు మీద స్పీడ్గా పోతున్న విశ్వనాథ్ కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ విషయం విశ్వనాథ్ గుర్తించలేదు. వాళ్ళు కారులో ఘోరంగా చర్చించేసుకుంటున్నారు. విశ్వనాథ్ వాళ్ల వాదనల్లో కలగజేసుకోకపోయినా వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. తప్పంతా నీదేనే, అంది మాధురి. కాదు, నా ఇష్టం. నేను మాట్లాడుతుంటే వాడెవడంట ఆ మాట అనడానికి అని శోభ అరుస్తోంది. నోరు మీవే, వెధవ సమర్థించుకోవడాలు నువ్వును. నీకు అరవడానికి ఎంత హక్కుందని నువ్వు అనుకుంటున్నావో, అతనికి నిన్న ఆ మాట అనడానికి అంతే హక్కుంది. నేను వాడిని పర్టికులర్గా ఏం అనలేదే. పర్టికులర్గా అతన్ని ఏం అనకపోవచ్చు, కానీ నీ గోల వల్ల హాల్లో ఎంత డిస్టర్బెన్స్ అయిందో తెలుసా? కుమార్ రాజా మధ్యలో కలిగించుకున్నాడు. ఎవరికి లేని దురద ఆ వెధవొకడికి ఎందుకు కలగాలే? నువ్వు దానికే వత్తాసు పలుకుతావట్రా? అతని స్థానంలో ఉంటే నువ్వు అలానే రియాక్ట్ అవుతావా లేదా? మాధురి ఎదురు ప్రశ్న వేసింది. శోభ ఏదో అనబోయింది. కుమార్ రాజా వెనక్కి తిరిగి అన్నాడు. రియాక్ట్ అవ్వచ్చు, నిజమే. కానీ అంత సంస్కారహీనంగా మాట్లాడను. దీనికి సంస్కారం ఏడ్చిందా? 10 మంది చుట్టూ ఉన్నారని ఇంగితమన్నా దీనికి ఉండద్దు? ఏంటి ఇంగితం? మాట్లాడే హక్కు నాకుంది. వాడికి ఇష్టం లేకపోతే వాడు బయటికి పోవాలి, అంతేగాని. ఆమె మాటలు పూర్తి కాకుండానే మాధురి అంది. నీలాగే సంస్కారహీనంగా నీ భాషలోనే జవాబు ఇవ్వకూడదంటావు. నోర్మి, సంస్కారం గురించి నువ్వు నాకు చెప్తావటే అని శోభ అరిచింది. తర్వాత విశ్వనాథ్ భుజం మీద చేయి వేసి, కారాపండి, దిగిపోతాను అంది కోపంగా. విశ్వనాథ్ కారు ఆపలేదు. ఆపండి అని ఊర్ధ్వస్వరంతో అరిచింది. విశ్వనాథ్ బ్రేక్ వేయబోయాడు, కానీ బ్రేక్ పడలేదు. అతనేం కంగారు పడలేదు. కానీ దురదృష్టవశాత్తు ఓ పెద్ద రాయి మీదకి ఫ్రంట్ టైర్ ఎక్కిపోయింది. బ్యాలెన్స్ తప్పిపోయిన కారు పక్కకి ఒరిగిపోయి రోడ్డు పక్కకి దొర్లిపోయింది. చైతన్య ఉలిక్కిపడి థ్యాంక్ గాడ్ అని నిట్టూర్పు విడిచింది. చైతన్య మాటలు అవతల సమీరకు ఫోన్లో స్పష్టంగా వినిపించాయి. ఏంటే గార్డు గారిని తలుచుకుంటున్నావు? ప్రమాదం తప్పింది అంది చైతన్య నిద్రావస్థలో ఉన్నట్టు. ఎవరికి ప్రమాదం తప్పడం? అన్నాడు పెద్దన్నయ్య. అదే మాటను సమీర కూడా ఫోన్లో అవతల నుంచి అంది. ఇందాక మనం చూసిన కారుకి. ఏంటి, ఆ కారుకి ప్రమాదం తప్పిందా? మరి అందులో ఉన్న ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది సమీర. తెలీదు అంది చైతన్య. మర్నాడు చైతన్యకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. చప్పున లేచింది. కారు తీసుకుని ఎలా ఉన్నది అలానే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో డాక్టర్ కరుణ ఆపరేషన్ థియేటర్లో ఉందని చెప్పారు. చైతన్యకు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు. కరుణ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటపడే వరకు అక్కడ కాచుకుని కూర్చోవాలని లేదు. ఎందుకో అకస్మాత్తుగా వచ్చేసింది. ఏదో విచిత్రమైన శక్తే ఆమెను అక్కడికి లాక్కొచ్చింది. ఆ విచిత్ర వింత శక్తే ఆమెను హాస్పిటల్లో బంధించేసింది. చుట్టూ అయోమయంగా చూసింది. కరుణ రూంలో కూర్చోలేకపోయింది చైతన్య. మెల్లగా లేచింది. యాంత్రికంగా కారిడార్లో నడుస్తోంది. 8వ నెంబర్ స్పెషల్ రూమ్. చైతన్య ఆ గదిని, ఆ గది నెంబర్ని చూడనేలేదు. కానీ ఎవరో పట్టుకుని ఆపినట్టు ఆగిపోయింది. ఆ గదిలో నుంచి ఏవో ప్రకంపనలు, వైబ్రేషన్స్. ఆ గదిలో ఎవరున్నారు? ఏ పేషెంట్? గదిలో తనకు బాగా తెలిసిన ప్రాణిలాని అనిపిస్తోంది. తనని భావన అని పేరెట్టి పిలుస్తున్నట్టు భ్రమ. ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావే అని అడిగింది డాక్టర్ కరుణ ఫోన్లో. చదువుకుంటున్నా. అయితే డిస్టర్బ్ చెయ్యను, ఉంటా. అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు? ఏం లేదు. ఇందాక హాస్పిటల్కి కారులో వస్తుంటే దారిలో ఒక పుస్తకం దొరికింది. ఏంటా పుస్తకం? పునర్జన్మ, రీఇన్కార్నేషన్. నీకు అలాంటి పుస్తకాలంటే ఇష్టం కదా, నీకిద్దామని ఉంచాను. నాకు స్పెషల్ డ్యూటీ వేశారు. లేకపోతే నేనే నీ దగ్గరికి వచ్చి ఇచ్చి ఉండేదాన్ని. నువ్వు రానవసరం లేదులే, నీకు వీలున్నప్పుడే తీసుకురా. ఉంటా మరి. డాక్టర్ కరుణ ఫోన్ పెట్టేసింది. చైతన్య అప్పుడు చదువుతున్న పుస్తకం పేరు మిరాక్యులస్ యూనివర్స్, విచిత్ర విశ్వం. సబ్జెక్టు వింతగా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టే కరుణ ఫోన్ చేసిన ముక్తసరిగా చైతన్య మాట్లాడింది. కానీ ఫోన్ వచ్చాక ఎందుకో చైతన్యకు తను చదువుతున్న పుస్తకం మీదకి దృష్టి పోలేదు. మనసు హాస్పిటల్ వైపుకు పోతోంది. తన పేరు చైతన్య కదూ, మరి ఈ భావన ఏంటి? కేవలం అది తన భ్రమేనా?
ఆమె అక్కడి నుంచి కదలలేకపోయింది. ఎందుకో ఆమె నుంచి చిరంజీవి అన్న మాట వెలువడింది. ఉలిక్కిపడింది. చిరంజీవి ఏంటి? ఆమె భుజం మీద ఎవరో తట్టారు. చైతన్య వెనక్కి చూసింది. డాక్టర్ కరుణ. ఏంటే, నువ్వే వచ్చేసావు? పుస్తకం కోసమా? అంది కరుణ. కాదన్నట్టు తల ఊపింది చైతన్య. ఇక్కడ నిలబడున్నావేం? చైతన్య 8వ నెంబర్ గదివైపు చూసింది. ఈ గదిలో ఉంది. చైతన్య అంటూ ఉండగానే కరుణ అంది. చీఫ్ సెక్రటరీ కొడుకులే, ఒళ్ళు తెలియకుండా కారు డ్రైవ్ చేశాడు. యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది కండిషన్. బహుశా బ్రతకడేమో. బ్రతుకుతాడు అంది చైతన్య గొణుగుతున్నట్టు. కోర్స్, తండ్రి చీఫ్ సెక్రటరీ కదా, అమెరికా కన్నా తీసుకుపోగలడు. కోమాలో ఉన్నాడు ప్రస్తుతం అని చైతన్య చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది కరుణ. కరుణ టేబుల్ మీదనున్న రీఇన్కార్నేషన్ పుస్తకాన్ని చైతన్యకి అందించింది. ఆ పుస్తకాన్ని తాకగానే చైతన్యలో ఏవో ప్రకంపనలు. ఈ పుస్తకం? ఏమో, ఎవరిదో తెలీదు. రోడ్డు పక్కన దొరికింది. పుస్తకం మీద పేరు లేదు. చైతన్య పుస్తకం పేజీలు తిప్పింది. పుస్తకాన్నంతటినీ ఆ పుస్తకం కొన్న మనిషి చదివేసి ఉండాలి. ఏ పేజీ ముట్టుకున్నా చైతన్యలో ప్రకంపనలు కలుగుతున్నాయి. మరి నేను వెళ్ళొస్తానే అని చైతన్య లేచి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది.